మందార మొక్కలు మంచిగా గ్రీన్ కలర్ లో ఎటువంటి పెస్ట్ లేకుండా ఆకులు హెల్తీగా ప్లాంట్ బుషీగా రావాలన్నా అలాగే ఎటువంటి పెస్ట్ అటాక్ జరగకుండా వేర్ల నుంచి కూడా మంచిగా ప్రొటెక్ట్ చేసుకునేటువంటి ఒక మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, నేను వాణి అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గార్డెనింగ్ ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఈ రోజు మనము అలోవీరా అనేది మన గార్డెన్ లో ఎంత ఉపయోగపడుతుంది, దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, మనం ఎట్లా వాడుకోవాలి అనేది ఇవాళ వీడియోలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా ఉంటారు. అలాగే ఎవరైనా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, గులాబీలు కానీ మందారాలు కానీ ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరండి. మన టెర్రస్ మీద చిన్న చిన్న కంటైనర్స్ లో రోజెస్ ని పెంచుకునేటప్పుడు ఇవి చాలా హెల్తీగా పెరిగి ఇలా పెద్ద పెద్ద పూలు పూయాలంటే మనం కొంచెం కేర్ తీసుకోవడంతో పాటు మంచి ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి, ఈ విధంగా మనం ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. అలాగే రోజెస్ కి చాలా మంది బయట నుంచి ఈ రోజ్ మిక్స్ పౌడర్ అని చెప్పి కెమికల్స్ తో కలిపినవి అన్ని తెచ్చి వేస్తూ ఉంటారండి. దానివల్ల ఏమవుతుందంటే ఆ కెమికల్స్ వేసినప్పుడు ఫస్ట్ గ్రోత్ అనేది మొక్క చాలా బాగుంటుంది, ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయి. కానీ మనకి రాను ఏమవుతుందంటే ఈ కెమికల్స్ వల్ల మట్టి అంతా గట్టిగా సిమెంట్ లాగా బాగా బిగిసిపోతుందండి. అలాంటప్పుడు మొక్క అనేది డెవలప్మెంట్ అనేది ఉండదు. ప్లాంట్ చూడండి, నేను దాదాపు వేసి 20 years అయిందండి. అసలు ఎప్పుడు చూసినా బ్లూమింగ్ అనేది ఇలాగే ఉంటుందండి. కేవలం వంటింట్లో దొరికే వస్తువులతోనే మంచి ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకైతే ఇస్తూ ఉంటానండి. ఏ సీజన్ అయినా కూడా నాకు ఇలాగే ఉంటుంది నా మొక్కల్లో బ్లూమింగ్ అనేది. అలాగే ప్రతి గులాబీ మొక్క నుంచి ఎక్కువ పూలు రావాలని అనుకుంటూ ఉంటాం కదా, మనం ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్స్ బట్టి ఇలా పూలు రావడం అనేది ఉంటుందండి. ఇలా మనం పూలు రావాలంటే కొన్ని కేర్ అండ్ టిప్స్ ఫాలో అయినాం అనుకోండి, ప్రతి మొక్క నుంచి కూడా మనము ఇలా పూలు అనేది మనము తీసుకోవచ్చు. ఏ ప్లాంట్ కైనా కూడా కనీసం అంటే సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కనీసం అంటే మనకు 6 నుంచి 7 hours వరకు కనీసం అంటే ఎండ అనేది మన ప్లాంట్ పైన తగలాలి. అప్పుడే మనకి గులాబీ మొక్కలైనా మందారం మొక్కలైనా డిసీజెస్ అనేది అటాక్ కాకుండా ఉంటుంది. అందుకే ఎండలో పెరిగే మొక్కలకి నీడలో ఉండే మొక్కలకి చాలా తేడా ఉంటుందండి. ఎండలో ఎక్స్పోజ్ అయితేనే అన్నమాట మనకి ఈ మొక్కలకి డిసీజెస్ అనేది రాకుండా ఉంటాయి. మనకు కూడా అంతే కదా, ఎండలో ఉంటే డి విటమిన్ వస్తుంది అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా, అలాగే అన్నమాట మొక్కలు కూడా డిసీజెస్ వస్తూ ఉంటాయండి. అందుకే కనీసం అంటే 6 నుంచి 7 గంటల వరకు ఎండ అనేది ఖచ్చితంగా పడాలి ఏ ప్లాంట్ కైనా. దాంతో పాటు వాటరింగ్ ఎలా ఇవ్వాలంటే సీజన్ బట్టి మనం వాటరింగ్ అనేది ఇవ్వాలండి. చలికాలంలో మనము వారానికి 2-3 సార్లు ఇస్తే సరిపోతుంది. అదే సమ్మర్ సీజన్ అనుకోండి, డైలీ వాటరింగ్ అయితే చేయాలి. ఇలా మనం సీజన్ బట్టి వాటరింగ్ అనేది మన ప్లాంట్స్కి ఇస్తూ ఉండాలి. దీంతో పాటు ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉంటే మనం ఇంత మంచిగా ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఈ లిక్విడ్ లో ఎన్పికే ఉంటుందండి. అంతేకాకుండా మైక్రో న్యూట్రియన్స్ కూడా అన్ని ఉంటాయి. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ని 10 days ఒకసారి ఇచ్చామనుకోండి, ఏ కాలమైనా సరే మొక్క చాలా హెల్తీగా బుషీగా పెరుగుతుందండి. కాకపోతే మందారాలు అనేది ఆల్ టైమ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కాబట్టి ఇలా ఆల్ టైమ్ ప్లాంట్స్ ఏవైనా కానీ ఆకు రాల్చి మళ్ళీ ఆకులు వస్తాయి కదా, ఆ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదండి, నా మొక్క చిన్నదైనా చాలా హెల్తీగా ఉంది. ఆకులు కూడా చాలా అయితే ఫ్రెష్ గా ఉన్నాయి. ఫ్లవర్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది, బ్రైట్ గా కూడా ఫ్లవర్ అయితే ఉందండి. ఇక్కడ చూస్తే ఇంకొక మొక్క చూస్తే ఆకులన్నీ రాలిపోయినాయి. రాలిపోయింది అని కూడా కాకుండా దానికి అన్ని కూడా మనకు మొగ్గలు అయితే వచ్చేస్తాయండి. ఇక్కడ చూస్తే ఇంకో మొక్క చూస్తే ఆకులు అయితే చిన్న చిన్నగా అయితే అయిపోయినాయండి. వాటికి ఫుడ్ ప్రిపరేషన్ లో అది సరిపోతుంది. మరి మనం ఆకులు లేవు కదా, మొక్క చనిపోతుందేమో అని భయపడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఆకులు పూర్తిగా లేకపోయినా కొన్ని ఆకులు ఉన్నా కానీ వాటితో ఫుడ్ ప్రాసెస్ చేసుకొని అవి బ్రతకగలుగుతాయండి. ఈ సీజన్లో మనము బుషీగా గ్రీన్గా అలాగే మొక్కకు వేరుకుళ్ళు తెగుళ్ళు అవి రాకుండా ప్రొటెక్ట్ చేసేటటువంటి ఒక ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ని మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా ఇది సంజీవని అని చెప్పుకోవచ్చండి మొక్కలకి. ఏ మొక్కకైనా మందార మొక్కకే కాకుండా ప్రతి మొక్కకు కూడా, గులాబీ మొక్కకు, అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్కి, వెజిటేబుల్ ప్లాంట్స్కి అన్నిటికీ యూజ్ చేసే సంజీవని అని చెప్పుకోవచ్చండి ఈ ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ని. ఇది మనకు చాలా న్యూట్రియన్స్ ఉంటాయండి. మనం యూజ్ చేసే చాలా గర్భ నివారణ సమస్యలు కానీ, స్కిన్ అలర్జీస్, హెయిర్ ఫాల్, చుండ్రు నివారణ, స్కిన్ టోన్ ప్రొటెక్ట్ అలాంటి వాటన్నిటికీ కూడా కూలింగ్ ఏజెంట్ గా బాగా యూజ్ అవుతుందండి ఈ కలబంద అనేది. ఫస్ట్ నేను అలోవెరా తీసుకుంటున్నానండి. ఈ అలోవెరాని మనం చిన్న చిన్న పీసెస్ గా ఇలా కట్ చేసి
గ్రైండ్ చేసేస్తున్నానండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ లిక్విడ్‌ని నేను బియ్యం కడిగిన నీళ్ళల్లో డైల్యూట్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర బియ్యం కడిగిన నీళ్ళు లేకపోతే వాటర్‌లో అయినా డైల్యూట్ చేయండి. బియ్యం కడిగిన నీళ్ళల్లో డైల్యూట్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటుందన్నమాట మనకి. ఇలా అలోవెరాతో లిక్విడ్ చేసి మనం ఇచ్చేదాని వల్ల మన మొక్కకు చానా అంటే చానా ఎఫెక్టివ్‌గా ఉంటుందండి. నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే మన మొక్క బాగా డల్ అయిపోయి షాక్‌లోకెళ్ళిపోయింది కదా! అందుకని షాక్ నుంచి అది కోలుకునే దానికోసమని ఎప్సమ్ సాల్ట్ అనేది యూజ్ చేస్తాను. తర్వాత వేపపిండి తీసుకుంటున్నానండి. ఈ వేపపిండి యూజ్ చేసేదాని వల్ల మొక్కలకి తెగుళ్ళొస్తుంటాయి గదా! మట్టి ద్వారా. దాని నుంచి మనం సేవ్ చేసుకునే దానికని మట్టిలో కూడా కలపొచ్చు. ఇలా డైల్యూట్ చేసి కూడా యూజ్ చేయవచ్చండి. ఈ మూడిటిని ఇలా బాగా డైల్యూట్ చేసేసి ఒక రోజంతా బాగా పెట్టేస్తున్నానండి. ఇలా ప్లాస్టిక్ కంటైనర్‌లో పెట్టేసి 1 డే అంతా నేను ఇలా స్టోర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా మనం 1 డే అంతా పెట్టేసాం కదండీ! 1 డే తర్వాత చూడండి ఎంత మంచిగా అయితే లిక్విడ్ అయితే మనకు తయారైపోయిందో కదా! ఇప్పుడు మనము డైల్యూట్ చేయాలండి. డైల్యూట్ చేసిన తర్వాత మన మొక్కలకి ఇద్దాం. 1:4 రేషియోలో ఇద్దామండి. ఈ లిక్విడ్ 1 గ్లాస్ అనుకోండి. మామూలు వాటర్ 4 గ్లాసెస్ అన్నమాట. అలా మనము డైల్యూట్ చేసి మన గార్డెన్‌లో ఉన్న అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. ఇలా షాక్‌లో ఉన్న మొక్కలకే కాదు అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చన్నమాట. తర్వాత ఇందులో నేనేం కలుపుతున్నానంటే ఫంగిసైడ్ కలుపుతున్నానండి. ఇది అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మన ప్లాంట్స్‌ని సేవ్ చేస్తుంది. మన మొక్కలకి ఇచ్చే మందు మనం ఈ మట్టి అయితే లూజ్ చేసుకోవాలండి. ఇలా లూజ్ చేసినప్పుడే చూడండి ఎంత ఈజీగా అయితే అది మొత్తం లాగేసుకుంటాంది వాటర్. గట్టిగా ఉన్న మొక్కలకి ఇచ్చామనుకోండి అది మనం ఇచ్చిన వాటర్ తీసుకోదనమాట. కింద పోయి నీళ్లు వేస్ట్ అయిపోతాయి. కాబట్టి మట్టిని ఫస్ట్ లూజ్ చేసేసుకొని మనం వాటరింగ్ అనేది చేయాలండి. ఎర్త్‌వార్మ్స్ చూడండి ఎప్పుడు చూసినా నాకు వానపాములు అనేది కుప్పలు కుప్పలుగా నా గార్డెన్‌లో చిన్న పార్ట్స్‌లో కానీ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. ఫ్రెండ్స్ మనం ఇలా కలిపి మన మొక్క మొదట్లో ఇవ్వడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే అసలు మీరు చెప్తే నమ్మరు కానీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు. చక్కగా మన అన్ని రకాల పూల మొక్కలకి, కాయగూరలకి, పళ్ళ మొక్కలకి అన్ని రకాల మొక్కలకి ఇవ్వవచ్చండి. ఇది రూటింగ్ హార్మోన్ లాగా కూడా మనకు పనిచేస్తుంది. మొక్క వేరులో ఉండే తెగుళ్ళు కానీ వేరుకుళ్ళు కానీ నిమటోడ్స్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా! అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు సాల్వ్ అవుతాయి అన్నమాట. కొంతమంది నిమటోడ్స్‌తో సఫర్ అవుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళందరూ మొదటే ఈ అలోవెరా కలిపిన వాటర్‌ని ఇచ్చారనుకోండి ప్రాబ్లమ్ అనేది పూర్తిగా సాల్వ్ అయిపోతుంది. మట్టిలో మనకు కొన్ని రకాల పురుగులు అనేది కనిపిస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు మనం ఈ అలోవెరా వాటర్‌ని ఇచ్చామనుకోండి ఫటాఫట్ పురుగులనేది చనిపోతాయి. ఇది మొక్క బాగా గ్రోత్ రావడానికి బాగా యూజ్ అవుతుందండి. కాబట్టి మనము ఈ అలోవెరా వాటర్‌ని కనీసం అంటే నెలకొకసారి ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా మంది ట్రైకోడర్మా వాడడానికి ఇష్టపడరండి. అలాంటి వాళ్ళందరికీ ఈ అలోవెరా జెల్ అనేది ప్లస్ పాయింట్ అవుతుంది. మట్టిలో పురుగులు కానీ ఫంగస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఈ అలోవెరా జెల్ ఇచ్చినామనుకోండి వాటి నుంచి మన ప్లాంట్స్‌ని అయితే సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మొక్క రూటింగ్ గ్రోత్ బాగా ఉండాలంటే ఈ అలోవెరా జెల్ అయితే ఇవ్వాల్సిందే అండి. అంత బాగా అయితే మనకు బాగా యూజ్ అవుతుంది. నెలకొకసారి ఇచ్చేదానికి ట్రై చేయండి. ఈ ట్రైకోడర్మా యూజ్ చేయని వాళ్ళందరూ ఈ ఆర్గానిక్ అలోవెరాతో చేసిన ఈ ఫర్టిలైజర్ ఇచ్చేదాని వల్ల అంత రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ఈ కలబంద అనేది ఒక సంజీవని అండి. చనిపోతున్న మొక్కలను కూడా చాలా ఈజీగా మనము బ్రతికించుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.